జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకి ఒక భారీ షాక్ అయితే తగిలింది. సరే, ఎంతకో ఆ షాక్ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా బీజేపీ గాలి అయితే వీచిందనమాట. మోడీ గారి ప్రభ వెలిగిపోతా కనిపించింది. దానికి తోడు హిందువుల 500 సంవత్సరాల కళ అయినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది. దీంతో 2024లో ఖచ్చితంగా 100% గెలిచేది భారతీయ జనతా పార్టీని అని చెప్పేసి అందరూ కూడా భావించినారు. అంతేకాకుండా మోడీ గారు బీజేపీకు 370 స్థానాలు గెలవాలని చెప్పేసి దిశానిర్దేశం అయితే చేసినారనమాట. అందుకు తగ్గట్టుగా మోడీ గారు కార్యాచరణ కూడా రూపొందించారు. బీజేపీ తరఫున మహామహులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలుపనేది లేకుండా బీజేపీ అత్యున్నత స్థాయి నాయకులు రోజుకు 3-4 ర్యాలీలు కూడా నిర్వహించినారు. అయితే వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ద్వితీయ శ్రేణి నాయకులు, వాళ్ళు అలాగే బీజేపీ సోషల్ మీడియా మాత్రం ఆ స్థాయిలో అయితే పనిచేయాల. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పనిచేసినారు. మనమేమి ఇది కాదు కదా, స్పెషల్ కాదు కదా. బీజేపీకి ఐటీ సెల్ సోషల్ మీడియా అని చెప్పేసి ఒకటి ఉండాలి. వాళ్ళు అయితే సరిగ్గా పనిచేయాల. అదైతే వాస్తవం. కేవలం మోడీ గారి బొమ్మ చూపించి గెలవాలనే భావంతో ఉన్నారన్నమాట. అందుకే ఈ ద్వితీయ శ్రేణి నాయకులు పెద్దగా పట్టించుకోకపోవడం, ఎంపీ క్యాండిడేట్లుగా నిల్చున్నటువంటి అభ్యర్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ తో పనిచేయడం మూలంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు కోలుకోలేనటువంటి దెబ్బ అయితే తగిలింది. 370 స్థానాలు వస్తాయనుకున్నటువంటి బీజేపీకు కేవలం 240 స్థానాలు మాత్రమే వచ్చినాయి. 400 స్థానాలు వస్తాయి అనుకున్నటువంటి ఎన్డీఏ కూటమికి కేవలం 296 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏం చెప్పాలా? అదే కాంగ్రెస్ పార్టీకు 40 స్థానాలు కూడా రావనుకున్నారు. కానీ ఊహకందని రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అందుకు అసలు కారణం ఏందో తెలిసిన అబద్ధ ప్రచారం, ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా 1500 మంది నియమించుకునిందంట. ఏం చెప్పాలి చూడండి. మనకు లేదా ఆసక్తి? మనం పెట్టుకోలేమా? కాదు, సమర్థులు మనకు లేరా? చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళు గుర్తించేవాళ్ళు లేరు. అది కదా బాధ. అంతేకాకుండా వాళ్ళ మీద ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ 1500 మంది నియమించుకునేది కదా, వాళ్ళ మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక బీజేపీ అయితే ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్టుగా తయారైపోయింది అనమాట. సోషల్ మీడియా పైన పెద్దగా ఖర్చు అయితే చేయాల. అసలు సమర్థులైనటువంటి సోషల్ మీడియా వారియర్స్ ను టీంలోకే తీసుకోవాలా. నేను చెప్పడమే కాదు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం అయితే చేయగలిగింది. బీజేపీ దూకుడిని అయితే తగ్గించగలిగింది. ఓరే 500 సంవత్సరాల కల ఇది రామ నిర్మాణం చేర్చిమి ఒకటే కాదు. అంతకుముందు వచ్చేసి ఈ కరోనా వచ్చింది కదా, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని మోడీ గారు పాలన ఏ విధంగా చేశారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఊళ్ళల్లో ఉండే ముసలిళ్ళకు కూడా తెలుసు. అన్ని చేసి ఒకటే కాదు చెప్పుకుంటా పోతే కొన్ని 100 ఉన్నాయి. అన్ని చేసినా కూడా ఏది ఇక్కడ స్థాయిలో మెజార్టీ రాలేదంటే ఏం చెప్పాలా? యువతి తప్పు. మోడీ గారిది అంటే ఆయన మహానుభావుడు, దేవుడు. ఆయన జైలు కాడికి ఆయన చేసినాడు. ఆయన శక్తికి మించే చేసినాడు. ఇంక మిగతా వాళ్ళంతా ఈ సెకండ్ క్యాడర్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకు ఈ సోషల్ మీడియా టీంలు అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇష్ట ప్రకారం అబద్ధ ప్రచారాలు చేస్తా ఉంటే ఏడున్నారు ఇయ్యా మీరంతాను? దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేది లేదా? ఆ స్ట్రాటజీ మీ దగ్గర లేదా? ఎందుకంటాలే ఇవన్నీ కూడా. కానీ ప్రతిసారి కూడా ఒకే విధంగా జరగదు కదా. ప్రజలు ఒకసారి అయితే నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు, ఇక ప్రతిసారి నమ్మరు కదా. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 6-7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి. ఈ ఎన్నికల్లో కూడా ఎప్పట్లాగానే కాంగ్రెస్ పార్టీ అవే ఫేక్ ప్రచారాలను వండి వార్చిందనమాట. కానీ ఈసారి మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బాగా పొయ్యిలో మంచి కమ్మి పెట్టి బాగా ఎర్రగా గాల్చి నక్కకు పెట్టినట్టు వాతలు పెరిగినారట్టే. చెప్తావా అబద్ధాలు, చెప్తావా అబద్ధాలు, చెప్తావా అబద్ధాలని. దాదాపుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని అయితే చవి చూసింది. సరే, ఇక ఇప్పటి విషయానికి వద్దాం. దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నటువంటి ఈ సమయంలో ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచినటువంటి ఇండి కూటమి భవిష్యత్తు పైన సరికొత్త చర్చ అయితే మొదలైంది. ముఖ్యంగా ఈ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన, దాని ప్రభావం పైన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించిందన్నమాట. విపక్షాల ఐక్యతలో కాంగ్రెస్ పార్టీ ఒక గుదిబండగా మారుతోందా అన్న అనుమానాలను అయితే ఈ సర్వే ఫలితాలు అయితే బలపరుస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల్లో కొంత ఉత్సాహం
కనిపించినప్పటికీ తాజాగా వస్తున్నటువంటి ఈ సర్వే గణాంకాలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయన్నమాట. కూటమిలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును ఆశించిన స్థాయిలో అయితే నిలబెట్టుకోలేకపోయింది. ఏది మామూలుగా ఇండి కూటమి గెలిచింది, ఏది జమ్మూ కాశ్మీర్లో గెలిచింది, ఇట్లా గెలిచింది కదా. కానీ ఆడ ఏం వచ్చినాయి, ఈ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి ఆడ, ఏ జమ్మూ కాశ్మీర్లో కూడా. ఒకసారి మీరు కూడా కావాలంటే చూడండి. అలాగే అనేక రాష్ట్రాల్లో బీజేపీని నేరుగా ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ అవుతా ఉంటే ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక స్థాయిలో పట్టునైతే సాటుకుంటున్నాయన్నమాట. దీనివల్ల కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక ఈ సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ప్రాంతీయ పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీకు గతంలో ఇచ్చినంత ప్రాధాన్యత అయితే ఇచ్చే పరిస్థితులు కనపడడం లేదని ఈ సర్వే అయితే విశ్లేషిస్తుందన్నమాట. ఇక ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేను ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అయినటువంటి ఇండియా టుడే అలాగే ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి సీ వాటర్ సంస్థలు నిర్వహించినాయి. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ రెండు సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీకు అనుకూలమైనటువంటి సంస్థలే. అర్థమైందా? దేనికి? కాంగ్రెస్ పార్టీకు. ఈ విషయం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. అంటే రెండు కాంగ్రెస్ అనుకూల సంస్థలు ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వేను నిర్వహించినాయి. ఇక ఈ సర్వే ఫలితాల ప్రకారం ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా మెజార్టీ సీట్లను సాధిస్తుందని చెప్పేసి ఈ సర్వే అయితే తెలియజేసింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే బీజేపీ 287 సీట్లలో ఘన విజయం సాధిస్తుందని, అలాగే ఈసారి భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకును విస్తృతంగా పెంచుకొని 41% ఓట్లను సాధిస్తుందని చెప్పేసి ఈ సర్వే అయితే తెలియజేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈసారి 19 స్థానాలను కోల్పోయి 80 సీట్ల దగ్గరే ఆగిపోతుందని, అలాగే ఈసారి కాంగ్రెస్ పార్టీకు కేవలం 20% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ఈ సర్వే అయితే కొండ బద్దలు కొట్టేసింది. అదేవిధంగా బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏకు 352 సీట్లు వస్తే ఇండి కూటమికి మాత్రం కేవలం 182 సీట్లు మాత్రమే రానున్నాయని చెప్పేసి ఈ సర్వే అయితే వెల్లడించింది. ఇక ప్రధానమంత్రి పదవికి ఎవరు అర్హులు అన్న ప్రశ్నకు 55% మంది ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే కేవలం 27% మంది ప్రజలే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేశారు. నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఎవరో ఈ జిహాదీగాళ్ళు లేకపోతే వాళ్ళు ఇది ఉన్నారు కదా కొంతమంది గోరిబెడ్ల వాళ్ళు, వీళ్ళు ఎవరో ఒకరు ఉంటారనమాట, చైనా లవర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మొత్తం మీదైతే కాంగ్రెస్ అనుకూల సంస్థలైనటువంటి రెండు అగ్రశ్రేణి సంస్థలు చేసినటువంటి సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా ఫుల్ మెజార్టీ అయితే వస్తుంది. తన ఓట్ షేర్ కూడా పెరుగుతుందన్న విషయాలు ఇప్పుడైతే బయటకు వచ్చినాయి. అది విషయం అయితే మిత్రులారా చూసినారు కదా. కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా సంస్థలు చేసినటువంటి సర్వేలోనే మోడీ గారి హవా స్పష్టంగా కనిపిస్తుంది. మరి 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఇంకెలా ఉండబోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అలాగే బీజేపీ మళ్ళీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అలాగే సర్వే రిపోర్ట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.